హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై అశ్విని వ్లాగ్స్. ఈరోజు మేము కాకరకాయ పచ్చడి పెడుతున్నాము. అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఫస్ట్గా కడాయి పెట్టుకొని జీలకర్ర వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీలకర్ర మనకి చిటపటలాడేంత వరకు మనము జీలకర్ర వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఒక గిన్నెలోకి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి జీలకర్ర. ఇప్పుడు ధనియాలు కూడా సేమ్ అలానే ధనియాలు కూడా మంచిగా మనకి వేగిపోవాలి. ధనియాలు కూడా ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక దాంట్లోనే మనము ఆ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆవాలు అండ్ మెంతులు ఇవి రెండు వేసుకొని వేయించేసుకుందాం. మెంతులు కొన్నే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి పచ్చడి చేదవుతుంది. ఆవాలు మెంతులు కూడా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనము అదే ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకొని కాకరకాయలు ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు పైన పొట్టేమి తీయలేదు, పీల్ చేయలేదు కాకరకాయని. మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా చేదు అనేది పోతుంది. మళ్ళీ మనము ఇందులో ఈ కాకరకాయ పచ్చడిలో చింతపండు గుజ్జు మనం కలుపుతాం కాబట్టి మనకు చేదు అసలు ఉండదు. కాకరకాయ మనకు చేదు కూడా అనిపించదు. చూసారా, ఇలా కాకరకాయ ఓన్లీ మనం నీట్గా వాటర్తో కడిగేసుకొని రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వేసి కొంచెం బాగా పిసికి మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని క్లీన్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు గుజ్జు కోసం మనము చింతపండులో వాటర్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనము ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసినప్పుడు కాకరకాయలు ఎన్ని ఉన్నాయి చూసారా, ఫ్రై అయినాక తక్కువైపోతుంది. మనకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ మొత్తాన్ని. ఇక్కడ చూసారా, మనం చింతపండు గుజ్జు కోసం చింతపండు వాటర్లో నానబెట్టిన ఒక 5 minutes అలా నానబెట్టిన తర్వాత కొంచెం స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం ఉడికించాలి చింతపండుని. అలా మనం ఉడికించిన దానివల్ల మనకి మంచిగా చింతపండు అనేది గుజ్జు మంచిగా వస్తుంది. ఇలా చూసారా, ఆయిల్లో మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాకరకాయ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ ఐటమ్స్ అన్ని మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని అన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, ఈ 4 మనం ఫస్ట్లో డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ 4 ఐటమ్స్ని మనము ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 minutes అలా ఉడికించుకున్నాం కదా, దాన్ని కూడా మనం గుజ్జు తీసేసుకున్నాం. చూసారా, వేరే గిన్నెలోకి ఇలా గుజ్జు తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. చింతపండు మొత్తాన్ని అది మొత్తం స్ట్రెయిన్ చేసుకొని చింతపండు గుజ్జు మొత్తం స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ మొత్తం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోకి కారం, ఉప్పు, ఇందులోనే వెల్లుల్లిపాయలు మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులోకి కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగానే మనము జీలకర్ర,
ఆవాలు, మెంతులు, ధనియాలు ఇవి అన్నీ కలిపి మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా మనము వెల్లుల్లి, కారం, సాల్ట్ వేసుకున్న దాంట్లో మనం ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి అన్నీ ఒక దగ్గరనే వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. ఇక్కడ గుజ్జు కోసం చింతపండు కూడా ఉడుకుతుంది. మొత్తం దగ్గరకు అయిపోవాలి చింతపండు గుజ్జు అనేది. ఇక్కడ మనము పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడిలోకి. ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనము పోపు పెట్టేసుకోవాలి. పోపు చల్లారనివ్వాలి కాబట్టి నేను ముందుగానే పోపు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి మొత్తము దంచుకొని అందులో వేసుకోవాలి. ఇక్కడ మా బాబు చూసారా మేము ఏం చేస్తున్నామని చెప్పి వంట రూమ్లోకి వచ్చి చూస్తున్నాడు. వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ పోపులో వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం పోపులోనే. పోపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చడికి. పోపు కూడా మంచిగా చక్కగా ఫ్రై అవుతేనే పచ్చడికి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారా చింతపండు గుజ్జు ఇలా ఉడికిపోవాలి మొత్తం దగ్గరికి. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనము వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు ఇవన్నీ ఒక్క దగ్గరనే మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తాన్ని మనము చింతపండు గుజ్జులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా కలిసేటట్లు చేయితోని కలిపేసుకోండి, బెస్ట్ ఆప్షన్. మనము స్పూన్తో దేంతో కలిపినా మంచిగా కలవదు. అలానే ఇవన్నీ కలిపిన తర్వాత కాకరకాయలు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే ఫస్ట్లోనే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అవి కూడా మనం ఇందులో కలిపేసుకొని పెట్టుకోవాలి. నీట్గా మొత్తం అంతా కలిసిపోయేటట్లు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పోపు కూడా వేసేసుకొని పోపు కూడా మొత్తం మనం కలిసేటట్లు కలుపుకోవాలి. మనం మామిడికాయ పచ్చడి మనము పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే మనం ఎలా కలుపుకుంటామో అలా మొత్తము పోపు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిపెట్టేటట్లు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అంతే, కాకరకాయ పచ్చడి చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా. కర్రీలాగా తింటే మనకు చేదుంటుంది అని చెప్పి చాలా మంది తినరు. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో లైక్ చేయండి.